దుర్యోధనుడు పాండవుల మీద పగ తీర్చుకోవడానికి కొత్త ప్లాన్ చెప్తూ ధృతరాష్ట్రుడితో ఇలా అన్నాడు. పాండవుల పతనంలోనే మన రక్షణ ఉంది. దానికి మేము ఒక ఉపాయం ఆలోచించాము. నువ్వు పాండవులని మళ్లీ జూదానికి పిలువు. ఈసారి జూదంలో ఒకే పందెం, ఒకే ఆట. అదేంటంటే ఈ జూదంలో ఓడిపోయిన వారు మృగ చర్మాలు ధరించి 12 సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి. ఆ తర్వాత ప్రజల మధ్య ఉంటూ ఎవరూ గుర్తుపట్టలేని విధంగా 1 సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యాలి. వారు ఓడిపోతే వాళ్ళు అడవికి వెళ్తారు. మేము ఓడిపోతే మేము అడవికి వెళ్తాము. అయినా అక్ష విద్యలో నిపుణుడైన శకునిమామ ఉండగా మేము ఓడిపోము. మా కోసం నువ్వు మళ్లీ పాండవులని జూదానికి పిలువు. నువ్వు పిలిస్తే వాళ్ళు తప్పకుండా వస్తారు. ఒక్కసారి యుధిష్ఠిరుడు జూదంలో కూర్చుంటే చాలు, వాళ్ళ రాజ్యం వాళ్ళ సంపద శాశ్వతంగా మన చేతికి వస్తాయి. పాండవులు అడవులు పట్టిపోతారు. మనకి వాళ్ళ వల్ల ప్రమాదం తప్పుతుంది అని అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, పాండవులు చాలా దూరం వెళ్లిపోయి ఉంటారు. అయినా వాళ్ళని నేను తిరిగి రమ్మని చెప్పానని కబురు పెట్టండి అని అన్నాడు. ఈ విషయం బయట అందరికీ తెలిసింది. భీష్ముడు, ద్రోణుడు మరొకసారి ద్యూత క్రీడ జరగనివ్వద్దు, అప్పుడే అందరం సుఖంగా ఉంటాము అని అన్నారు. ఎవరెన్ని చెప్పినా పుత్ర వ్యామోహంతో ధృతరాష్ట్రుడు మళ్లీ జూదానికి రమ్మని పాండవులకు ఆదేశం పంపాడు.